ఏపీ బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ పార్టీ మారలేదని, రాజకీయ పార్టీలే తనను పిలిచి పదవులు ఇస్తున్నాయని తెలిపారు. కేవలం బీసీల కోసమే వెళ్తున్నట్టు చెప్పారు. వైసీపీ రాజ్యసభ సభ్యునిగా బీసీల కోసం మాట్లాడేందుకు తక్కువ అవకాశాలున్నాయని, అందుకే బీజేపీలోకి వచ్చానంటున్న ఆర్ కృష్ణయ్యతో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ ఫేస్ టు ఫేస్. బీసీ నేత ఆర్ కృష్ణయ్య బీజేపీ తరపు నుంచి కూడా రాజ్యసభ సభ్యత్వానికి ఆయన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఆయన మనతో ఉన్నారు, అన్నిటి తెలిసిన చెప్పండి. బీసీ నేతగా ఉన్నటువంటి మీరు అనేకమైనటువంటి పోరాటాలు బీసీల కోసం చేయడం జరిగింది. అయితే తరచూ పార్టీలు మారుతూ ఉంటారు, ఏ పార్టీ అధికారంలో ఉంటే కనుక ఆ పార్టీలోకి వెళ్తా ఉంటారని చెప్పేసి ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దీని మీద విలేకరు సోదరులు దాన్ని వక్రీకరించవద్దు. ఎందుకంటే నేను పార్టీ మారినట్టు ఎక్కడనుందా, పార్టీలో జాయిన్ అయినట్టు, పార్టీకి పనిచేసినట్టు, జెండాలు మోసినట్టు, ఉద్యమాలు చేసినట్టు. నేను ప్రతి ఉద్యమం బీసీ సంఘం ద్వారా ఉద్యమాలు చేసిన, బీసీల కోసమే పోరాడినా, బీసీ డిమాండ్ల కోసం పోరాడినా. ఆ డిమాండ్లు సాధించే వరకు వదలలేదు. ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా 6,000 హాస్టల్. ఇన్ని పార్టీలు మీరు ఎందుకు ఆరేది బేసిక్ బీసీలకు లాభం అవుతుందని బీసీ పార్టీలు కూడా బీసీలకు అనుకూల వైఖరి అవలంబించినప్పుడు కృష్ణ లాంటి సబ్జెక్ట్ తెలిసిన గుంజుకొని వాళ్ళకి మేలు చేద్దామని ఉంటాయి. అంటే ఏ పార్టీ పిలిస్తే ఆ పార్టీకి వెళ్ళిపోతారా? అంటే అధికారం అధికారం ఏ పార్టీలో ఉంటే గనక ఆ పార్టీకి వెళ్తారనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అదేమి ప్రజలు ఏమనుకుంటున్నారు అందరంటే, బీసీలు కృష్ణన్న ఏడవున్నా బీసీల కోసమే పోరాడతాడు, బీసీలకు లాభమయ్యే పనే చేస్తాడు, ప్రతిరోజు బీసీ హక్కుల కోసమే పోరాడతాడని ప్రజలు అనుకుంటారు. అంటే ఇప్పుడు ఒక పార్టీ అభివృద్ధికి ఒక పార్టీ చేస్తే దానికి తప్పనిసరి సార్. ఇప్పుడు ఒక పార్టీ మీకు నమ్మి ఒక పదవి ఇస్తుంది, ఆ తర్వాత మీరు ఆ పదవిలో ఉంటూ ఆ పార్టీ తరఫున ప్రజల బీసీల కోసం పోరాటం చేయకుండా పదవికి రాజీనామా చేసి వీళ్ళని నమ్మకం రోజు ఇంకొక పార్టీకి వెళ్తాడు అని చెప్పేసి కూడా ఆరోపణ చేస్తున్నాయి. నమ్మక ద్రోహం కాదు, పార్టీలు ఉండుకుంటూ పార్టీ మాత్రం తప్పు. నేను ఏ పార్టీ అయితే ఇచ్చిందో రాజీనామా చేశాను. రెండవది, తెలుగుదేశం పార్టీ 2014లో సీఎం అభ్యర్థిగా తీసుకున్నది. చివరి దాకా పార్టీలు మారే మనిషిని కాదు, నా సిద్ధాంతం బీసీ సిద్ధాంతం మరిచే మనిషిని. ఇంతవరకు ఎన్ని పార్టీల కండువాలు కప్పుకున్నారు? మొత్తం ఎన్ని పార్టీల కండువాలు మీకే తెలుసు, మీరే చెప్పాలి. నేను ఏ పార్టీ కోసం ఒట్లానేమని అడుగు. ఏ పార్టీ మొదట మీరు పార్టీ 2014లో తెలుగుదేశం పార్టీ సీఎం అభ్యర్థిగా పిలిచి ఎల్బీఆర్ సీట్ ఇచ్చాను, గెలిచాను. ఆ పార్టీలో చివరి వరకు ఉన్నా. ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మళ్ళా ఇప్పుడు రాజ్యసభ ఇచ్చాడు. అక్కడ కూడా పార్టీ కోసం చేసిన, బీసీల కోసమే చేశాను. ఇప్పుడు రాజీనామా చేసి బీజేపీ ఇంటికాడ ఉన్న బీజేపీ పార్టీ విడిచి గౌరవించి బీసీల అభిప్రాయాలను, బీసీలను గౌరవించి ముందుగానే రాజ్యసభ సభ్యత్వం ఇక్కడ సెట్ చేసుకుని ఆ తర్వాత అక్కడ వైసీపీకి రాజ్యసభ సభ్యత్వం రాజీనామా చేసినటువంటి వైసీపీ ఆరోపణ చేస్తున్నారు. బీజేపీ పార్టీలో అట్లాంటివి ఉండేవి. బీజేపీ పార్టీలో అండర్స్టాండింగ్లు, దాటివేత వైఖరులు, అది సిద్ధాంతం, విలువలు, నైతిక విలువలు కలిగిన పార్టీ. బీసీలకు లాభం ఏడుతుంటే నేను ఏ దానికైనా పోతా. బీసీలకు అభివృద్ధి కోసం స్కీములు పెడతారు. ఇప్పుడు చట్టసభలో రిజర్వేషన్లు పెడతామంటే ఎక్కడికైనా పోతారు. బీజేపీ ఎంపీగా మీ పోరాటం ఆరాటం ఏముంటుంది? బీసీల గురించి పోరాడతా, బీజేపీ ఆశయాలకు తగ్గట్టు వాళ్ళు ఇచ్చిన దాని మీద పోరాడతా. బీసీల మీద జరిగే దాడుల గురించి మీరు ఎట్లా తప్పనిసరి పోరాడతా, ఎక్కడైనా పోరాడతా. ప్రథమ కర్తవ్యంగా పోరాడతా. ఇది ఆర్ కృష్ణయ్య. ఇప్పటి వరకు 3 రాజకీయ పార్టీలు మారాను, అయితే గనక బీసీల కోసమే తను రాజకీయ పార్టీలు మారుతా ఉన్నానని చెప్పి చెప్తా ఉన్నారు. బీసీల కోసము ఏ పార్టీలో ఉన్నా కూడా తను పోరాటం చేస్తాను, బీసీల కోసమే తను పార్టీలు మారడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య స్పష్టం చేస్తా ఉన్నారు. కెమెరామెన్ అస్గర్ తో విజయ్ చంద్రన్, ఏపీ అసెంబ్లీ.